వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు ఈవిడ ఏమి ఆలోచిస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు, చాలా విచిత్రమైన ఒక పర్సనాలిటీ అండి. అంటే అసలు మీరు ఈవిడ గురించి ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. చూడండి ఈవిడ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్, అంటే ఒక ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ మానభంగం చేశాడు కదా. సో దీని గురించి 2-3 వీడియోస్ కూడా మాట్లాడాం. అప్పుడు మమతా బెనర్జీ గారు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. మీకు అక్కడ స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు అడుగుతున్నారు, మన వెస్ట్ బెంగాల్లో ఇంత దారుణం జరిగింది, దీని మీద మీ స్పందన ఏమిటి, ఇలా జరగకూడదు కదా, ఈ హాస్పిటల్ యాజమాన్యంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ఇలాగా స్టూడెంట్స్ వరస పెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈవిడ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఏంటి మీ అందరినీ బీజేపీ వాళ్ళు పంపించారా, సో వాళ్ళు అడగమన్నారా, ఇలాగా మీకు ఎంత డబ్బు ఇచ్చారు, ఎందుకు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇది చాలా తప్పు, మీకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, దీన్ని నేను ఒప్పుకోను, ఇలాగా మాట్లాడేసి ఇంటర్వ్యూ సగంలోనే లేచి ఈవిడ వెళ్ళిపోయారు. ఏమిటి, ఒక మానభంగం కేసు అన్నప్పుడు దానికి సంబంధించి కాదు. ఇప్పుడు మీరేమంటారు, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నిజాలు బయట పెడతాం, ఇది కదండి మీరు మాట్లాడుతారు. అలా కాదు, మీరు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఇలా అడగమన్నారా, ఇలాగా. సో ఇప్పుడు సరే, ఆ టైంలో అండి చాలా దారుణంగా అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఈ ర్యాలీలు చేసే వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే, ఇలాగ కూడా ఆవిడ మాట్లాడారు. సరే అయిపోయింది, పొలిటికల్గా వదిలేండి. ఇప్పుడు ఏంటి, మీకు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అండి. మా ప్రజలపై మీరు చర్యలు తీసుకుంటే ఈ యావత్ దేశాన్ని నేను కుదిపేస్తాను, ఐ విల్ షేక్ ద ఎంటైర్ నేషన్. ఎవరండి మీ ప్రజలు, ఎవరి మీద ఎవరు ఎలాంటి దాడులు చేశారు మీరు చూశారనుకోండి. నాకైతే నిన్న మాట్లాడా, మీకు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్, సో వాళ్ళని ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు సస్పెండ్ చేశారని మాట్లాడాం. మరి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూడండి, ఈ బిఎల్ఓస్ వీళ్ళు ఒక స్లమ్ దగ్గరికి వెళ్ళి సర్వే చెయ్యాలి. మీరెవరైనా ఇక్కడికి వస్తే మీ అంతు చూస్తాము, మిమ్మల్ని అసలు లోపలికి రానివ్వము. ఈవిడ ఏమంటున్నారంటే, ఇప్పటిదాకా 20 మంది బూత్ లెవెల్ ఆఫీసర్ చనిపోయారు, ఇలా వీళ్ళు చనిపోతూ ఉంటే దీనికి బాధ్యత ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిఎల్ఓస్ని పట్టుకున్నారు కదా, సస్పెండ్ చేశారు కదా, కొంతమంది కేసులు పెట్టారు. మీకు స్టేట్ పోలీస్, ఉత్తరప్రదేశ్ స్టేట్ పోలీస్ అడుగుతున్నారు, ఏంటయ్యా మీ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ ఓటర్స్ లిస్టులో మీకు లీగల్గా ఉన్నవాళ్ళు, భారత పౌరులు, ప్రాపర్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవాళ్ళు మీకు ఓట్లు వేసే అర్హత ఉంది, ఇది కదా. ఎవరికైతే అర్హత ఉండదు, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనివాళ్ళు, ఇంతే కదండి ఇష్యూ. ఎవరైనా, మీరు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అనండి, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, దేన్నైనా అనండి, మీ పని ఏంటి, ఒక పౌరుడి యొక్క బాధ్యత ఏంటి, వెళతాడు ప్రాపర్గా, మీకు ఓటర్ ఐడి కలిగి ఉంటాడు, లేదా ఆధార్ కార్డు ఉంటుంది, ఓటు వేసి వెనక్కి వస్తాడు. ఇదే కదా జరగాలి. ఎలక్షన్ కమిషన్ యొక్క పని ఇదే కదా. కానీ ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మా ప్రజలపై మీరు దాడులు చేస్తున్నారు. ఎవరండి వీళ్ళు, 2,80,000 మంది వీళ్ళు ఎవరు, మీకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు, వీళ్ళు హిందూ పేర్లతో ఇక్కడ నివసిస్తున్నారు. ఎవరి వద్ద పాస్పోర్ట్ లేదు, వీసాలు లేవు, ఆధార్లు ఏవీ కూడా లేవు. వీళ్ళు హాయిగా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. కొన్ని బూతులు వీళ్ళ స్వాధీనంలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమన్నారు, 30 లక్షల మంది పేర్లను మేము తీసేస్తున్నాం. ఎందుకు, 12 లక్షల మంది ఆల్రెడీ చనిపోయారండి కరోనా టైం. దాని తరువాత 18 లక్షల మంది కూడా చనిపోయారు. కానీ వీళ్ళ పేర్ల మీద ఫేక్ డాక్యుమెంట్స్, మీకు ఫేక్ ఆధార్, ఫేక్ ఓటర్ ఐడి ఎక్కడెక్కడో తిరుగుతూ సరిగ్గా ఎలక్షన్ టైంలో అక్కడ వాళ్తారు. వీళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు, డబ్బు తీసుకుంటారు, వెళ్ళిపోతారంటే మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళడం కాదండి, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సో ఇవాళ టోటల్గా వెస్ట్ బెంగాల్ని క్లీనప్ చేయాల్సిన పరిస్థితి. యూపీలో ఏం జరుగుతుందో, మరి యోగి ఆదిత్యనాథ్ వార్ ఫుట్లో ఈ పనులు చేయిస్తున్నాడు. ఏంటి ఉద్దేశము, నీకు ప్రాపర్గా ఎలక్షన్స్ జరగాలి, లేదా భారతీయులు ఏమారిపోతూనే ఉంటారు. అదే సిట్యువేషన్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వచ్చేటప్పటికి ఈ బిఎల్ఓస్ని బెదిరించడం,
బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీరు ఎవరైనా ఏరియాకు వచ్చారంటే మిమ్మల్ని లేపేస్తాము అంటే ఏంటంటే మీరు మీ దేశాన్ని ఇలా తీవ్రవాదులు ఈ మాఫియా వీళ్ళ చేతుల్లో పెడతారా? మనం వెళ్ళి అడిగితే ఈవిడే ఏంటి ఒక చీఫ్ మినిస్టర్ మా ప్రజలు, మీ ప్రజలు ఎవరు? బంగ్లాదేశ్ నుంచి వచ్చే మీ ప్రజలు, వీళ్ళకి ఫేక్ ఆధార్లు ఓటర్ ఐడీలు ఇచ్చి వీళ్ళను పెంచి పోషించి వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్, వీళ్ళు భారత్లో ఉండకూడదు, ఇదే మనకు సెక్యూరిటీ ఇష్యూగా ఉంది. తీవ్రవాదులు ఇంతలా తిరుగుతున్నారంటే కారణం ఏమిటి? ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళని అడిగితే వాళ్లకు ప్రొటెక్షన్గా ఈవిడ నిలబడుతున్నారండి. అడిగితే బీజేపీ వాళ్ళు మా మీద కుట్రలు పన్నుతున్నారు, సో దీన్ని మేము తిప్పి కొట్టాలి, ఒప్పుకోము. అసలు దీనికి ఏమైనా లాజిక్ ఉందా? ఈవిడ ఆలోచన విధానం ఏమిటి? అందుకే మీకు మహమ్మద్ యూనస్ ఆయన ఏమంటున్నాడు, మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్తో కలిపేయండి, మీరు ఇటువైపు వచ్చేయండి, భారత్లో ఒక ముక్క అనేది విడిపోతుంది. సో నేను అందుకే అంటాను, ఈ శత్రువులు అనేవాళ్ళు బయట కాదండి, దేశములోనే ఉంటారు. ఇక్కడ ఏ పార్టీ ఏమిటి కాదండి, మీకు ఎన్నికలు. భారత్ అంటేనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అంటాము, గ్రేట్ డెమోక్రసీ అంటాము. ఇక్కడ మనము నిర్వహించే ఎన్నికల తీరు ప్రపంచ స్థాయిలో అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు యూపీలో కూడా ఇదే జరిగింది కదండి. ఫరీదాబాదులో ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళు ఈ మసీదుల్లో దాక్కోవడాలు, అక్కడక్కడ మీకు స్లమ్ ఏరియాస్, కాలనీస్ నిర్మించుకొని ఎవరి వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేదా అడిగితే మీకు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చెప్తున్నా కదా. 300 మసీదులు అలాంటిది ఇక్కడ చూశారనుకోండి, మీకు 2,80,000 మంది. వీళ్ళందరూ కూడా ఎవరు ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళుతున్నారు ఎవరికీ తెలియదండి. ఆ టైంకి వీళ్ళు ఓట్లు వేస్తారు, దానికోసమే వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు నిన్న కూడా ఇదే చెప్పాను, వీళ్ళకి మన దేశము కావాలి, ఇక్కడ ఉద్యోగాలు కావాలి, మీకు షెల్టర్ కావాలి, ఫుడ్ కావాలి, సర్వము కావాలి. కానీ భారత్ అంటే మా శత్రు దేశం. సో ఇక్కడ ఈ దేశం మీద ఎలాంటి కుట్రలైనా మేము పన్నుతాం, ఎవరు మమ్మల్ని ఎదిరించలేరు. ఎందుకు? యావత్ పొలిటికల్ సిస్టమ్ వీళ్ళకు ఒక రక్షణ వలయములాగా నిలబడుతుందండి. సో ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మీకు దేశం యొక్క భద్రత ఏం కావాలి? ఓపెన్గా చెప్తుంది మా ప్రజల పట్ల. మా ప్రజలంటే ఏంటి? ఇప్పుడు అందరూ వెస్ట్ బెంగాల్లో ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డులు చూపిస్తున్నారు, ఓటర్ ఐడీలు. ఇప్పుడు మీ ఇంటికి వస్తారండి, ఇదిగోండి మా ఆధార్ కార్డు అంటే ఏంటి ఇష్యూ? అలాంటిది లేని వాళ్ళకి కదా ప్రాబ్లమ్. సో ఇప్పుడు వీళ్ళందరూ బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు అనుకోండి, రేపు ఈవిడికి ఓట్లు వేయడానికి వెస్ట్ బెంగాల్లో ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళే నాకు ముఖ్యము అంటే దేశం యొక్క సెక్యూరిటీ ఏమైపోయినా, ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పెట్టినా ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న మాయ. నా పట్ల వీళ్ళు ప్రతీకారము తీర్చుకోవాలని ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళే నాకు ముఖ్యము, వీళ్ళని కాపాడే తీరుతాను. ఒకవేళ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఏరియాకు వస్తే రాళ్లతో కొట్టండి, వీళ్ళని చంపి వేయండి. 20 మంది ఆల్రెడీ చనిపోయారు కదా, ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఇదా మీరు కోరుకుంటున్నారు అని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ని ఛాలెంజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా కాదమ్మా, మా పని ఇక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ను తరిమి వెయ్యాలి, వీళ్ళు ఎవరు భారత్లో ఉండకూడదు. సో క్లీన్గా ఉంది. ఇప్పుడు మేము ఎన్నికలు నిర్వహిస్తాం. సో ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో, అది బీజేపీ అనండి, కాంగ్రెస్ అనండి, తృణమూల్ కాంగ్రెస్, ఎవరైనా కానివ్వండి, ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళదే పాలన. చీఫ్ మినిస్టర్ ఇలాగ ప్రవర్తిస్తే దేశం యొక్క భద్రత ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించామనుకోండి, చాలా చాలా షాకింగ్గా ఉంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.